योगश्च मह्यमावह जीवनं च दिशो दिशा ఆయన ఇక్కడ రండి రండి ధ్రువం పట్టుకోండి ఒకసారి అలా పట్టుకో మేడం ఓకే ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంతే ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం దేవ మహాలక్ష్మి నమస్కారాన్ని సమర్పయామి. దీపం దండం పెట్టుకొని కూర్చోండి మేడం మేడం ఫోటోకి మాత్రం शिवो नाम रूपाभ्यां या देवी सर्वमंगला तयोः संस्मरणात् पुंसां सर्वदा जयमंगलम् लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः येषामिन्दीवरश्यामो हृदयस्य जनार्दनः मम भूयो भूयो नमाम्यहम् सर्वमंगलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते मंडपे लक्ष्मी नारायणाभ्यां नमः उमा महेश्वराभ्यां नमः वाणी हिरण्यगर्भाभ्यां नमः श्री पुरन्दराभ्यां नमः अरुन्धती वशिष्ठाभ्यां नमः श्री सीतारामाभ्यां नमः మీ తల్లిదండ్రులు ఒకసారి తలుచుకోండి తల్లిదండ్రులు మాతృభ్యో నమః పితృభ్యో నమః ఆచార్యేభ్యో నమః అలాగే ఇష్టమైన దేవుణ్ణి ఇంటి దేవుణ్ణి గ్రామ దేవతను ఒకసారి తలుచుకోండి. इष्टदेवताभ्यो नमः కులదేవతాభ్యో నమః ग्रामदेवताभ्यो नमः సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో స్వాహా కేశవాయ నమః నారాయణాయ స్వాహా నారాయణాయ నమః మాధవాయ స్వాహా మాధవాయ నమః వదిలిపెట్టండి దాంట్లో నమస్కారం చేసుకోండి. గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః అన్నూరు పాటలు పెట్టండి. శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారంభే దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగः. ఈ 3 వేలతో ముక్కుని ఇలా తాకండి. మీరు నమస్కారం చేయండి. अंगुल्याग्रैः नासिकाग्रं सम्पीड्यं पापनाशनं प्राणायामं सर्वोक्तं ऋषिभिः परिकल्पितम् ఓం 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 ఇదండి కుడి చేతిలో ఎడం చేతిలో వేసి పెట్టుకొని కుడి చేతిలో తీసి పెట్టండి. मम తొడమిది తీయండి. తొడమిది उपार्ता కుడి తొడ మీద పెట్టుకోవాలి. కుడి प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्धे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य आग्नेयप्रदेशे कृष्णाकावेर्योः मध्यप्रदेशे మమ అనుకోండి మీరు యజమానస్య గృహే స్వగృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురు చరణ సన్నిధౌ अस्मिन् वर्तमाने చాంద్రమాణేన ప్రభావి षष्टि संवत्सराणां मध्ये స్వస్తి శ్రీ शुभकृतनाम संवत्सरे उत्तरायणे शिशिरऋतौ माघमासे कृष्णपक्षे षष्ट्यां शुभतिथौ వాసరః వాసరస్థో యజమానస్య హిందూ గోత్రోద్భవస్య రమణబాల గోత్రోద్భవస్య నారప్రెడ్డి నామధేస్య తద్ధర్మకాంతాయాః కృష్ణవేణి నామరేవత్యాః వినోద్ కుమార్ రెడ్డి నామధేస్య తద్ధర్మకాంతాయాః గ్రీష్మారెడ్డి నామధేస్య ఓంకార్ రెడ్డి నామధేస్య చెప్పండి మమ పత్ని సహిత అస్మాకం మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ ఫల సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక తాపత్రయ నివారణ అర్థం మమ అన్యోన్య దాంపత్య సుఖజీవన సిద్ధ్యర్థం మమ మాంగళ్య దోష నివారణ అర్థం దీర్ఘ మాంగళ్య సుఖ జీవన
సిద్ధ్యర్థం శ్రీ శ్రీ రమ సహిత సత్యనారాయణ స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం శీఘ్రమేవ సతు సంతాన ప్రాప్తి అర్థం మమ వంశ గోత్ర అభివృద్ధి సిద్ధ్యర్థం అద్య మమ వివాహ అనంతరే శ్రీ రమ సహిత సత్యనారాయణ స్వామి ప్రీత్యర్థం సత్యనారాయణ స్వామి వ్రతాఖ్యం వ్రత ఆఖ్యం కర్మ కరిష్యే తదంగ ఆదిత్యాది నవగ్రహ ప్రీత్యర్థం ఇంద్రాది అష్టదిక్పాలక ప్రీత్యర్థం పంచలోక పాలక ప్రీత్యర్థం యథాశక్తి ఆవాహిత పూజాంచ కరిష్యే తరంగ సకల విఘ్న నివారణ అర్థం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే కుడి చేతులకి తీసుకోండి అది తీసుకోండి ఇవన్నీ మీరు ఆయన చేతిలో పెట్టండి మీరు కుడి చేతులకి తీసుకోండి రైట్ హ్యాండ్ లెగ్ తీసుకోండి శుధాపతి పవిత్రే పరిశుద్ధే ఆపో వా ఇదగం సర్వం విశ్వభూతాన్యావ ప్రాణావ ఆపో పరమాపో నవాపో మృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప చందా విశ్వాపో జ్యోతి విశ్వాపో యజో విశ్వాప సత్యమాప సర్వ దేవతా ఆపో భూర్భువస్వరాపో గంగే జీవనాశివ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి నదిరేస్మిన్ చంద్రసింగుర అపో కావేరి తుంగభద్రా జాపుష్ణవేణ్య జగోదమి భాగీరథే చ విఖ్యాతా పంచగంగా ప్రకీర్తితా అన్నిటి మీద కలశోదకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య అన్నిటి వీటి మీద గణపతి గణపతి పూజ చేస్తాం ఇప్పుడు ఓం గం గణపతయే నమః అనుకుంటూ ఉండండి చెప్పండి శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్న ఉపశాంతయే శ్రీ మహాగణాధిపతయే నమో నమః అటుపక్కకు ఇటుపక్కకు పెట్టండి అక్షర స్వామి మహాగణాధిపతయే నమః ఓం గణపతి హవామహే కవిం కవీనాముపమశ్రవస్సమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన మహాగణాధిపతయే నమః సాంగం సాయుధం సవాహనం సమద్రీపుత్రమే మహాగణాధిపతయే నమః మహాగణపతిం ధ్యాయామి ఓం అసలేదేవరత్నాజ ప్రాణమిహనో దేహి భాగం పశ్యేమ సూర్యముచ్చంతమనమదే మృణయాన స్వస్తి అమృతమై ప్రాణామృతమాప ప్రాణానేవ యథాత్తానముపక్వయతే స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్వం ప్రీతి భావేన హరిద్రాబింబేస్మిన్ సన్నిధిం కురు మహాగణాధిపతయే నమః సుముఖో భవ సుప్రసన్నో భవ వరదో భవ మహాగణాధిపతయే నమః ధ్యాయామి జ్ఞానం సమర్పయామి మహాగణాధిపతయే నమః ఆవాహయామి మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి మహాగణాధిపతయే నమః నేను చూపించాను కదా మహాగణాధిపతయే నమః తీసుకొని ఇటు చూపించి దాంట్లో వదిలిపెట్టాను మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి మహాగణాధిపతయే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి మహాగణాధిపతయే నమః ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి మహాగణాధిపతయే నమః సమర్పయామి స్నానం ఆ పూ తీసుకొని ఇట్లా నీళ్ళు చల్లండి స్వామిని ఒక్కొక్క ఆపోష్టామయో భువస్థానమూర్జేత ధాతనా మహేరణాగతక్షసే యో శివతమోరసస్తస్య భాజయతే హనః సదేవ మాతరః తస్మా అరంగమ స్నానభే వసావసాదేవోర్చిద్రమందవోహర్గాః అవాజర దమణతా విశ్వర్దేన మిత్రావరుణాసినేదే మహాగణాధిపతయే నమః సమర్పయామి యజ్ఞోపవీతం వరం పవిత్రం మృగావేరే సారం ప్రసాదో ఆయుష్యమగ్రియం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః మహాగణాధిపతయే నమః ఉపవేదార్థం అక్షతాన్ సమర్పయామి గంధద్వారాంతురాదర్శం నిత్యముష్టాంతరీషుని ఈశ్వరీగుం సర్వభూతానాం త్వామిహోపక్వయే శ్రియం మహాగణాధిపతయే నమః శ్రీగంధాం ధారయామి ఆయనే పరాయణే దుర్వా ఆరోహంతు పుష్పిణీః ప్రదాశ్చ మండరే ఏకాదశ భద్రస్య గృహాయిమే మహాగణాధిపతయే నమః హరిద్రాది కుంకుమ మంగళ ద్రవ్యాన్ని పెట్టేయండి ముందర కుంకుమ మంగళ ద్రవ్యాన్ని విలేపనం సమర్పయామి అలంకరణార్థం ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి మీరు తథా పుష్పైః పూజయామి పట్టుకోండి మీరు అక్షతలతో రెండు అక్షరాలు ఓం గం గణపతయ్య నమః అనుకుంటూ పూజ చేస్తుండండి మీరు ఒక్కొక్క పువ్వు చుట్టూరా పెడుతుండండి అదొకటి
ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజగండికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః బాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః సర్వసిద్ధిప్రదాయకాయ నమః శ్రీమన్మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళపత్ర పుష్ప అక్షత పూజాం సమర్పయామి అత ధూపమాగ్రాపయామి నీళ్ళు చెప్పారు అలా ఇచ్చేసే నాం ధూపోయం ప్రతిగృహ్యతాం మహాగణాధిపతయే నమః ధూపమాగ్రాపయామి సాజ్యం శ్రీవర్తి సంయుక్తం వన్నినా యోజితం ప్రియం గృహాణమంగ దీవందర్శయామి దీవదూపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి నైవేద్యం ఆ తమలపాకులు తీసుకోండి వీటి మీద నీళ్ళు చల్లండి ఆ పండ్ల మీద ప్రోక్ష ప్రహించ గాయత్రి ప్రోక్ష అట్లా ఇద్దరు పెట్టుకోండి చల్లండి చల్లండి పర్వాలేదు ఓం భూర్భువ సత్యం ప్రత్యయ ప్రహించ స్వాహ పెట్టే మహాగణాధిపతయే అవసరార్థం బహుభేద బల దాడిమి బలం నివేదయామి ఇట్లా రెండు చేతులు పట్టుకొని చేయి చూపించారు ఓం ప్రాణాయ స్వాహ ఓం ప్రాణాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం దానాయ స్వాహ ఓం స్మానాయ స్వాహ ఓం దేవేభ్య స్వాహ సమర్పయామి భోగే బలైశ్చ కర్పూర ఎర్నాగవల్లేదలయుధం ముక్తాజ్యోతిర్మార్గం తాంబూలం ప్రతిగృహ్యత మీరిద్దరూ ఒక 100 రూపాయలు తీసుకోండి చిల్లర కాయన ఒకటి చిల్లర కాయన పట్టుకోండి ఇద్దరు నెమ్మదిగా తిప్పండి గణపతి ఓం హిరణ్యపాత్రం మరో పూర్ణందదాది పదవ్యోసారీతి ఏకదా బ్రహ్మణో వహరతి ఏకదైవైదమానాయుసేజో దదాతి మహాగణాధిపతయే నమః ఆనంద కర్పూర మంగళ నీరాజనం దర్శయామి నీరాజనాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి రక్షాం ధారయామి నమస్కరోమి జై బోలో గణేష్ మహారాజ్ కి హర నమః పార్వతీ పద్మతయే హర హర మహాదేవ హర శంభో శంకర హర పట్టుకోండి ఈ మంత్రాలు చెప్పొచ్చు మీరు పట్టుకోండి ఓం సుముఖశ్చేక దంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిపః సోమగేతరగణాధ్యక్ష బాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హేరంబ స్కందపూర్వో ప్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః మా అందరూ నమస్కారం చేసుకొని చెప్పండి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా వినాయక మహాదీశ సర్వదేవ నమస్కృత పార్వతి ప్రియ విఘ్నేశ మమ విఘ్నం నివారయ బాగా నమస్కారం చేసుకోండి గణపతికి. మేము చేసే కార్యక్రమంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా మాకు దాంపత్య సుఖ జీవనం బాగా ఉండాలని బాగా నమస్కారం చేసుకోండి. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎటువంటి గొడవలు సలహాలు లేకుండా ఉండాలని బాగా నమస్కారం చేసుకొని అక్కడ గణపతి దగ్గర పెట్టారు. మహాగణాధిపతయే నమః వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజనం సమర్పయామి భావనయ ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. వేసేయండి. చతుర్మాచ్ఛాదయామి వీర్యం దర్శనం గీతం శ్రావయామి సమస్త రాజోపచార దేవతార భక్తోపచార సర్వోపచార పూజాం సమర్పయామి. యస్య స్మృత్యాజనానోక్తవ యస్య స్మృత్యాజనానోక్తవ పూజా క్రియార్జో జపట్వాడామ్యాది సుజోగతే నమస్కం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపా పూజనమ్మ యాదే పరిపూర్ణందశ్రేణయ ధ్యానావాహనాది షోడశ ఉపచార పూజన భగవాన్ సర్వాత్మకః మహాగణపతి దేవత సుప్రీత సుప్రసన్నావృతా భవంతు. కళ్ళ కట్టుకొని రెండు కళ్ళు కట్టుకొని ఒకసారి ప్రాప్తే సూర్య పూజాంచ కారయేతు సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడ ఉపశాంతయే సూర్యాయ నమః. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, నవగ్రహాలు మనకు ఒక్కొక్క స్థితిని కలిగిస్తాయి అన్నమాట. సూర్యుడు మనకి ఏం ప్రసాదిస్తాడు, అలాగే మనకి శరీరానికి కావాల్సింది ఏం ప్రసాదిస్తాడు అంటే ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది అంటుంది శాస్త్రం. సూర్య నమస్కారాలు ఉదయాన్నే లేచి వెళ్ళి సూర్యుడికి నమస్కారం చేయండి అని శాస్త్రం చెప్పారు. అందుకని సూర్య నమస్కారాలు అని ఉన్నాయి, ఐడియా ఉంది మీకు. అందుకని మనం కూడా నమస్కారం చేసుకుంటూ ఉండండి. ఓం ఆ సత్యే నరదశ అవర్తమానో నివేశగన్ నమృతం మర్త్యంచ హిరణ్యేన సుదార్థేన దేవో యాతి భువనాకశస్యన్ అగ్నిం దూతం ప్రణీమహే హోతారం విశ్వవేదసం
अस्येग्नस्य सुकृतं कद्रुद्राय प्रजेतसे मीडुष्टमाय तव्यसे ओजे वसन्तमगं हृदे ओम भूर्भुवः स्वः सूर्यग्रहे आगच्छ सूर्यग्रहं रक्तवर्णं रक्तगन्धं रक्तपुष्पं रक्तमाल्याम्बरधरं रक्ताश्वं रक्तच्छत्रध्वजरथपताकादिशोभितं दिव्यरथसमारूढं मेरुं प्रदक्षिणीं कुर्वाणं किरीटिनं सुखासीनं पत्नी पुत्रपरिवारसमेतं ग्रहमण्डले प्रविष्टन्नस्मिन् दिगणे सूर्यग्रहस्य मध्ये वर्तुलाकारमण्डले गोधूमधान्यस्योपरि भगवन्तम् अधिदेवता प्रत्येकदेवता सूर्यग्रहमावाहयामि स्थापयामि पूजयामि अभिमुखीकरोमि नमस्करोमि सूर्याय नमः। మళ్ళీ పూలు తీసుకోండి. నవగ్రహాల్లో ఆదిత్యాది నవగ్రహాల్లో చంద్రుడు ఏం ప్రసాదిస్తాడంటే మనశ్శాంతిని ప్రసాదిస్తాడు. అంతే కదా. ఇప్పుడు మనకు డబ్బు ఉండొచ్చు, హోదా ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, మనశ్శాంతి లేదనుకోండి ఆ జీవితం వ్యర్థం కాదు. అందుకని మనశ్శాంతిగా మనం అంతా ఫోన్ చేసి పడుకుంటే మనశ్శాంతిగా ఉండాలి. అలాగే మనకి ఏం ప్రసాదిస్తాడు చంద్రుడు? మనశ్శాంతి. అలాగే చంద్రుడు ఏ వర్ణంలో ఉంటాడు, ఎలా ఉంటాడు? తెల్లగా. తెలుపు దేనికి సంకేతం? శాంతిగా. అది అలాగా ఆయన ఏం ప్రసాదిస్తాడంటే మనశ్శాంతిని ప్రసాదిస్తాడు. ఇప్పుడు మీరు మనశ్శాంతిగా ఎటువంటి చింతన లేకుండా మనశ్శాంతిగా ఉండాలని నమస్కారం. చంద్రాయ నమః అని కూడా నమస్కారం చేసుకుంటూ ఉండాలి. ఓం ఆప్యాయ స్వసమేతదే విశ్వరస్వ మవృష్ణియం భవావాజస్య సంగతే అప్సుమే సోమో అబ్రవీత్ అంతర్విశ్వాని భేషజా అగ్నించ విశ్వశంభువమాపశ్య విశ్వభేషజీ గౌరీ విభాగ దుర్రాణి దక్షత్ ఏకపది ద్విపది సానుష్పదే అష్టాపతి నవపతి బభూషి సహస్రాక్షర పరమే వ్యోమన్ ఓం భూర్భువస్సువః చంద్రగ్రహే ఆగచ్చ చంద్రగ్రహం శ్వేతవర్ణం శ్వేతగంధం శ్వేతపుష్పం శ్వేతమాల్యాంబరధరం శ్వేతాశ్వం శ్వేతఛత్రధ్వజరథపతాకాదిశోభితం దివ్యరథసమారూఢం మేరుం ప్రదక్షిణీకుర్వాణం కిరీటినం సుఖాసీనం పత్నీపుత్రపరివారసమేతం గ్రహమండలే ప్రవిశన్నస్మిన్ దిగ్నే సూర్యగ్రహస్య ఆగ్నేయ దిగ్భాగే సమచతురశ్రాకారమండలే శ్వేతతండులధాన్యస్యోపరి భగవంతం అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత చంద్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. అరిష్టేతు సంప్రాప్తే పూజాంచ कारयेत् कुजध्यानं प्रवक्ष्यामि रोगपीडा ऋणपीडा उपशान्तये अंगारकाय नमः. అంగారకుడు అంటే తెలుసు కదా, ఆదిత్య నవగ్రహాల్లో మూడవ అంగారకుడు. ఆయనే మనం మంగళవారం అనుకుంటాం కదా, అంగారకుడు కుజుడు కూడా అని అంటారు అన్నమాట. మనకు వివాహ జాతకంలో కొన్ని రోగాలతో ఉంటారు అన్నమాట. అప్పుడు వాళ్ళ అంగారకుడు జాతకంలో బాగాలేకపోతే అలాంటివన్నీ కలుగుతారు. అటువంటి ఎటువంటి దోషాలు కూడా ఉండకుండా అంగారకుడు అనుగ్రహం ఎప్పుడు ఉండాలని అంగారకాయ నమః అని కూడా నమస్కారం చేసుకుంటూ మీరు మంత్రాలు చెప్పేందుకు మీరు అంగారకాయ నమః అనుకుంటూ ఉండాలి మనసులో. ఓం అగ్నిర్మూర్ధాజ్వః కపత్పతిః పృథివ్యా అయం అమాగుం రేతాగుం సిజిన్వదే యోనా ప్రతివిభవాన జనానివేశనే చాన సర్వ సప్రధాః క్షేత్రస్య వదనా భయగుం హిజేనే వజయామసే ఆమశ్వం పోషయిత్వా సనో ప్రణాతి దృశే. ఓం భూర్భువస్సువః అంగారకగ్రహే ఆగచ్చ అంగారకగ్రహం రక్తవర్ణం రక్తగంధం రక్తపుష్పం రక్తమాల్యాంబరధరం రక్తాశ్వం రక్తఛత్రధ్వజరథపతాకాదిశోభితం దివ్యరథసమారూఢం మేరుం ప్రదక్షిణీకుర్వాణం కిరీటినం సుఖాసీనం పత్నీపుత్రపరివారసమేతం గ్రహమండలే ప్రవిష్టన్నస్మిన్ దిగ్నే సూర్యగ్రహస్య దక్షిణదిగ్భాగే త్రికోణాకారమండలే ఆఢకధాన్యస్యోపరి భగవంతం అధిదేవతా ప్రత్యదేవతా సహిత అంగారకగ్రహమావాహయామి. ఇక్కడ స్థాపయామి పూజయామి అభిముఖీకరోమి నమస్కరోమి అంగారకాయ నమః. మళ్ళీ తీసుకోండి. మన శరీరం ఏ పని చేయాలన్నా కూడా ఆ బుద్ధితోనే కదా, మెయిన్ బ్రెయిన్ ద్వారా ఆధారపడి ఉంటుంది అనమాట. అందుకని మంచి బుద్ధిని ఎప్పుడు చెడు సావాసాలు అవి చెడు అలవాట్లు చెడు వ్యసనాలు లేకుండా మంచి బుద్ధిని ప్రసాదించాలని బుధాయ నమః నమస్కారం చేసుకోండి. ఓం ఉద్బుద్ధ్యస్వాగ్నే ప్రజాఖ్యేనుష్ఠా పూర్తే సకుంసులేథా మయంచా ృగస్థాపితర యువాన వన్వాతాగం సేత్వైందమేదం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానిదే పదం నమస్య భాగం సురే సహస్రశీర్ష వృష సహస్రాక్ష సహస్రపాద విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగులం ఓం భూర్భువస్సువః గ్రహే ఆగచ్చ గ్రహం పీతవర్ణం పీతగంధం పీతపుష్పం పీతమాల్యాంబరధరం పీతాశ్వం పీతఛత్రధ్వజరథపతాకాదిశోభితం దివ్యరథసమారూఢం మేరుం ప్రదక్షిణీకుర్వాణం కిరీటినం సుఖాసీనం పత్నీపుత్రపరివారసమేతం గ్రహమండలే ప్రవిష్టన్నస్మిన్ దిగ్నే సూర్యగ్రహస్య ఆగ్నే ఈశాన్య దిగ్భాగే భాగాకారమండలే ప్రీతిదాన్యస్య భగవంతం అధిదేవతా ప్రత్యదేవతా సహిత భూతగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి అభిముఖీకరోమి నమస్కరోమి. బుధాయ నమః. మిమ్మల్ని పూజ అంతా అయిపోయిన తర్వాత మిమ్మల్ని క్వశ్చన్లు అడుగుతాం. మీరు కాన్సన్ట్రేషన్గా ఉన్నారు కదా, అందుకనే అదే మీరు అందుకనే కాన్సన్ట్రేట్గా పూజ చేయాలి.
తీసుకోండి. ఎందుకు ఇంత విడదీసి చెప్తున్నామంటే అంటే మీరు అర్థం చేసుకొని చేశారనుకోండి పూజ, మీరు ఏదో పూలు ఇక్కడ పెట్టమంటారు అక్కడ పెట్టేస్తారు, పెట్టమంటే అక్కడ పెడతారు, మీకు ఏం అర్థం అవుతుంది? ధర్మాలు ఎవరన్నా స్వామి ఏం పూజ చేసినాడంటే ఏమో అని పెట్టమన్నాడు మేము పెట్టినామంటారు. అంటే మీరు అర్థం చేసుకుని చేసారు అనుకోండి. ఆ సంప్రాప్తే గురు పూజాంచ కారయేత్ గురు ధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడ ఉపశాంతయే గురవే నమః. గురువు ఏం ప్రసాదిస్తాడంటే ఈయన దేవతలందరికీ గురువు అన్నాడు. బృహస్పతి గురు దక్షిణామూర్తి అంటారు, ఐడియా ఉందా మీకు? అందుకని ఆయన ఏం ప్రసాదిస్తాడంటే మంచి విద్య, మంచి స్థాయిని కలిగిస్తాడు, మంచి స్థితిని. ఆయన మంచిగా ఉన్నాడు అనుకోండి, మనకు జాతక చక్రంలో మనం ఒక వివాహం అవ్వాలనుకోండి, మీ ఇద్దరికి ఇప్పుడు వివాహం అయింది, వివాహం అవుతుందా లేదా అంటే ఫస్ట్ మనకి ఏం చూస్తారంటే జాతకంలో గురుబలం ఉందా లేదా అని చూస్తారు. గురుబలం ఉందనుకోండి మనకు అన్ని మంచి జరుగుతుంటాయి, ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచిగా సాఫీగా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే ఎటువంటి దోషాలున్నా కూడా పోయి గురు అనుగ్రహం ఎప్పుడూ మనకు ఉండాలి. చూసారా, వీళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్కరు కలిగిస్తారు. సూర్యుడు ఏం కలిగిస్తాడు? ఆరోగ్యం. చంద్రుడు మనశ్శాంతి. అంగారకుడు ఏం కలిగిస్తాడు? రోగాలు రుణాలు లేకుండా చూసుకుంటాడు. బుధుడు ఏం చేస్తాడు? మంచి బుద్ధిని ప్రసాదిస్తాడు. అలాగే వీళ్ళందరూ చెప్పారు కదా, మన జీవితం అంతా, మానవ జీవితం అంతా ఎవరి మీద ఆధారపడి ఉంటుంటే నవగ్రహాలు. నవగ్రహాలు సరిగ్గా లేదనుకోండి అటు ఇటు అవుతుంటారు. కొంతమంది మెంటల్గా డిస్టర్బ్ అవ్వడము, కొంతమంది మొండిగా ఉండడము, కొంతమంది కోపాలు, అట్లా కొంతమంది శాంతిగా ఉండడం. అలాంటి వీటి వల్ల మనం ప్రవర్తించే ప్రవర్తన అంతా ఎవరి మీద ఆధారపడి ఉంటుంటే నవగ్రహాలు మీద. అందుకని మనం ఏ కార్యక్రమం ఇలాంటి దైవ కార్యక్రమం చేసినప్పుడు ఈ నవగ్రహాలకు పూజ చేసుకోవాలన్నమాట ఖచ్చితంగా. ఎందుకంటే సంవత్సరంలో ఒకసారి అయినా మన ఇంటి దేవుడికి, అలాగే ఏదన్నా మన ఇంట్లో దైవ కార్యక్రమం ఖచ్చితంగా చేసుకోవాలని శాస్త్రం. ఓం బృహస్పతే అధిక దర్యారః ఆద్యుమద్విభాజికృతమజ్జనేషు యద్దేదయచ్చవసర్తప్రజాయస్మా సుద్రవిణందేహి చిత్రం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాత్ విసీమతః వేన ఆవహ జ్ఞాకుమాస్య విష్టాసతస్య నిమధుస్సవివః ఇంద్రం వా విష్పరస్పరి హవామహే జనేభ్యః అస్మాకమస్తు కేవలః ఓం భూర్భువస్సువః బృహస్పతి గ్రహే గచ్చ బృహస్పతి గ్రహం కనకవర్ణం కనకగంధం కనకపుష్పం కనకమాల్యాంబరధరం కనకాశ్వం కనకఛత్రధ్వజరథవదాకార్యోపితం దివ్యరథమారూఢం మేరం ప్రదక్షిణే కుర్వాణం కిరీటినం సుఖాసీనం పత్నీ పుత్ర పరివార సమేతం గ్రహమండలే ప్రవిష్టం అస్మిన్ గ్రహస్య ఉత్తర దిగ్భాగే దీర్ఘ చతురస్రాకార మండలే క్షరగధాన్యస్యోపరి భగవంతం అధిదేవత ప్రత్యదేవత సహిత బృహస్పతి గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి అభిముఖీకరోమి నమస్కరోమి. బృహస్పతయే నమః. బృహస్పతయే మళ్ళీ అక్షర పుష్పాలు తీసుకోండి. చెప్పండి. శుక్ర అరిష్టేతు సంప్రాప్తే శుక్ర పూజాంచ కారయేత్ శుక్ర ధ్యానం ప్రవక్ష్యామి కలత్రపీడ ఉపశాంతయే శుక్రాయ నమః. శుక్రుడు ఏం ప్రసాదిస్తాడంటే ఇంద్రాణి మాసునారు శుభత్ని మహమశ్రవం క్రీడినం సదాశీలం పత్నీపుత్ర పరివార సూర్యగ్రహస్య ప్రాంతిగ్భాగే పంచకోణాకార మండలే రాజమాషధాన్యస్యోపరి భగవంతం అధిదేవత ప్రత్యధిదేవత సహిత శుక్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి అభిముఖీకరోమి నమస్కరోమి శుక్రాయ నమః. నవగ్రహాల్లో ఎవరు తెలిసినా తెలియకపోయినా ఒకరు మాత్రం అందరికీ తెలిసి ఉంటారు. ఎవరైనా శనైశ్వరుడు. శనైశ్వరుడు ఏం ప్రసాదిస్తాడని అందరికీ అపోహ ఏంటంటే శనైశ్వరుడు ఏం ప్రసాదిస్తాడు? కష్టాలు ప్రసాదిస్తాడు అని అందరికీ అంతే కదా. శనైశ్వరుడు ఏం ప్రసాదిస్తాడు అంటే కష్టాలు ప్రసాదిస్తాడు అని అన్నారు అందరికీ. ఆయన ఏంటంటే అందరికి ఒక పోస్టర్ ఉంటుంది కదా, ఆయనకి ఒక పోస్టర్ ఉంటుంది. ఏంటంటే ప్రాణపీడ ఉపశాంతయే. ఆయనకి ప్రాణానికి సంబంధించిన ఎటువంటి పీడ ఉన్నా కూడా పోగొడతాడు అన్నమాట. కర్మ బలదాత అని పేరు. ఇప్పుడు మనం మంచి చేసుకున్నాం అనుకోండి, మంచిని ప్రసాదిస్తాడు. మనం ఏదైనా చెడు కార్యక్రమాలు చేశారనుకోండి, ఆయన మన చెడునే ప్రసాదిస్తాడు. జాతక చక్రంలో మనం ఒకసారి పుట్టి మరణించే లోపు ఆయన 2 సార్లు ప్రవేశిస్తాడు మన జాతక చక్రంలో. ఏళ్ళనాటి శని విన్నారా? నాకు ఏళ్ళనాటి శని జరుగుతుంది, అందుకని స్వామి నీలం రంగు రింగు పెట్టుకోమన్నాడు. ఏళ్ళనాటి శని, అర్ధాష్టమి శని 2 ఉంటాయి. శనైశ్వరుడు
చెప్పండి. శని అరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచ కారయేత్ శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణాపి కారయేత్ రాహు ధ్యానం ప్రవక్ష్యామి చక్షుఃపీడ ఉపశాంతయే రాహవే నమః. వీళ్ళిద్దరు ఏంటంటే రాహు కేతువులు ఎవరంటే ఛాయాగ్రహాలు అంటారు వీళ్ళిద్దరు. మనకి మేరు పర్వతం పర్వతం ఉంటుంది. ఆ పర్వతానికి వీళ్ళు 7 ఎవరు సూర్యుడు చంద్రుడు అంగారకుడు బుధుడు వీళ్ళిద్దరు ఛాయాగ్రహాలు ఏంటంటే ఇలా రివర్స్ తిరుగుతుంటారు అన్నమాట. వీళ్ళందరికీ ఛాయాగ్రహాలు. 7 వారాలే కదా. నవగ్రహాలు ఎలాగయ్యాయి అంటే 7 వారాలు వీళ్ళు క్షీరసాగర మదనం అయింది. మీకు ఐడియా ఉందా? క్షీరసాగర మదనం అంటే అమృతం కోసం దేవతలు రాక్షసులు కొట్టుకున్నప్పుడు క్షీరసాగర మదనం జరుగుతుంది అనమాట. మేరు పర్వతానికి ఆదిశేషుడిని పెట్టి ఇటు పక్కంతా రాక్షసులు ఇటు పక్కంతా దేవతలు కలిపి చిలుకుతారు కదా, అట్లా చిలుకుతారు అనమాట. అప్పుడు అమృతం అనేది వస్తుంది. అప్పుడు వీళ్ళందరికీ నవగ్రహాలకు అందరికీ ఒక్కొక్క పోస్ట్ ఇస్తారన్నమాట. వీళ్ళిద్దరూ రాక్షసులకు జాతికి చెందుతారు అన్నమాట, రాహుకేతులు. వీళ్ళిద్దరూ అప్పుడు ఏడ్చుకుంటూ వచ్చి వాళ్ళందరికీ అయితే ఒక్కొక్క స్థానం ఇచ్చారు, మాకు ఏదో ఒకటి స్థానం ఇవ్వండి అని వీళ్ళు అడుగుతారు అన్నమాట. 7 వారాలు అయిపోయాయి కదా, ఇక దేనికి ఇస్తామంటే వాళ్ళు ఏం ప్రసాదిస్తారంటే రోజులో రాహుకాలము యమగండం అని రోజులో వీళ్ళిద్దరికి ఖచ్చితంగా స్థానం ఉండేలాగా రాహుకాలము యమగండం అని ఈ స్థానాన్ని ఇచ్చారన్నమాట. ఒక సమయాన్ని ఇచ్చారు ఒక రోజులో. అలాగే అందుకనే పెద్దవాళ్ళు ఏం చెప్తారు, రాహుకాలంలో ఏదైనా కార్యక్రమం చేస్తే అది ఆటంకం వచ్చి ఆగిపోతుంది. అందుకని రాహుకాలం అయిపోయిన తర్వాత ఎన్నాళ్ళు వెళ్ళండి, లేకుంటే ముందన్నా వెళ్ళండి అని ప్రసాదిస్తారు. అందుకని ఎప్పుడు రాహు యొక్క అనుగ్రహం ఉండి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండాలని, సుఖజీవనంతో ఉండాలని రాహవే నమః అనుకుంటూ నమస్కారం చేసుకోండి. ఓం అంతరిక్షే దివిదేభ్యః సర్వేభ్యో నమః. ధూమ్రవర్ణం ధూమ్రగంధం ధూమ్రపుష్పం ధూమ్రమాల్యాంబరధరం ధూమ్రాశ్వం ధూమ్రఛత్రధ్వజ కిరీటం సుఖాసీనం పత్నీపుత్ర పరివార సమేతం గ్రహమండలే ప్రవిష్ణున్నస్మిన్ దిగ్నే సూర్యగ్రహస్య నిర్దిగ్భాగే శూర్పాకారమండలే భగవంతం మాషధాన్యస్యోపరి భగవంతం అధిదేవతా ప్రదేవతా సహిత రాహుగ్రహం ధ్యాయామి ఆవాహయామి స్థాపయామి పూజయామి అభిముఖీకరోమి నమస్కరోమి రాహవే నమః. మళ్ళీ తీసుకోండి. చివరివాడు నవగ్రహాల్లో చివరి ఆయన ఎవరంటే కేతు. చెప్పండి. కేతు అరిష్టేతు సంప్రాప్తే కేతు పూజాంచ కారయేత్ కేతు ధ్యానం ప్రవక్ష్యామి జ్ఞానపీడ ఉపశాంతయే కేతవే నమః. కేతు ఏం ప్రసాదిస్తాడంటే మంచి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. వీళ్ళొక ఇంతకుముందు చెప్పాం కదా, రాహు ఏం ప్రసాదిస్తాడంటే కళ్ళకి సంబంధించిన రోగాలు కూడా రాకుండా చూసుకునేవాడు రాహు. అలాగే కేతు ఏం ప్రసాదిస్తాడంటే జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అందుకని చెప్పండి. కేతవే నమః. ఓం కేతు కృణ్వన్న కేతవే బ్రహ్మదేవానాం పరమేశ్క వీణాం శరప్రాణాం వైశాం మృగానాం రుద్రానాగస్వతి తిరువనానాగం సోమః పవిత్రమత్యే తిరేభన్న సచిత్ర చిత్రం చితయంతమస్మ చిత్ర క్షత్ర చిత్రతమం వయోధా చంద్రమయం పురవీరం గ్రహంతం చంద్రచంద్రాపృగృతైవ స్వాహ. ఓం భూర్భువస్సువః చిత్రవర్ణం చిత్రగంధం చిత్రపుష్పం చిత్రమాల్యాంబరధరం చిత్రాశ్వం చిత్రఛత్రధ్వజ రథపదాకాదిశోభితం దివ్యరథసమారుఢం మేరుం అప్రదక్షిణీం కుర్వాణం కిరీటం సుఖాసీనం పత్నీపుత్ర పరివార సమేతం గ్రహమండలే ప్రవిష్ణున్నస్మిన్ దిగ్నే సూర్యగ్రహస్య వాయుదిగ్భాగే ధ్వజాకారమండలే పుళుత్వధాన్యస్యోపరి భగవంతం అధిదేవతా ప్రత్యేవతా సహిత కేతుగణం ధ్యాయామి ఆవాహయామి స్థాపయామి పూజయామి అభిముఖీకరోమి నమస్కరోమి కేతవే నమః. ఓకే. కేతవే నమః. అక్షతలు తీసుకోండి. అందరు నమస్కారం చేసుకొని చెప్పండి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. అధిదేవత ప్రత్యధి దేవత సహిత ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమః. అన్నింటి మీద వేసేది. ఆదిత్య నవగ్రహ దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి. ఇద్దరు ఒకే చోట ఒక్కొక్కసారి. దుర్గాయ నమః అని కూడా నమస్కారం చేసుకోండి. దుర్గాయ నమః. ఓం జాతవేదసే దునవామ సోమమరాతి గదోనిదః దివేదః స్పర్శతతి దుర్గాయ విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః. దుర్గాయ నమః. మీరు అక్షత తీసుకోండి. అక్కడే దుర్గాయ నమః. మళ్ళీ పూజించుకోండి. గణపతయే నమః.
गणपतये नमः नमस्कारः गणानान्त्वा गणपतिं भवामहे कविं कवीनामुपमश्रवस्तमं ओम क्षेत्रपालकाय नमः क्षेत्रपालकाय नमः मल्लिबुल ओम यत इंद्र भयामहे ततो नो भयं कृते मघवञ्चद्वदन्न भूतये विद्विषो मृतोः स्वस्ताभिषत्प्रद्रावलोषे विषेन्द्र पुरयेतनस्वस्तिदा भयङ्करः अभयङ्करमावाहयामि स्थापयामि पूजयामि वास्तो अश्वते प्रतियानि स्मान् स्वावेशनमेव भवानः तमहे प्रदन्नो सुवर्णयत् विपरेशं चतुष्परे वास्तु प्रथमावाहयामि स्थापयामि पूजयामि अधिदेवता प्रत्ययदेवता सहित ఇంతవరకు ఎవరెవరు పూజ చేసుకున్నామండి మనం రమా సహిత సత్యనారాయణ స్వామినే నమో నమః అక్కడ కలిసి రమా సహిత సత్యనారాయణ స్వామినే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి అస్య శ్రీ ప్రాణ ప్రతిష్ఠాపన మహామంత్రస్య బ్రహ్మ విష్ణు మహేశ్వర ఋషయః ఋగ్యజుస్సామాధర్వాణదందాంసి శక్తిః పరాన్నః పరా దేవతా ప్రాం వేదం ధ్యాయామి ధ్యానసమర్పయామి ఆవాహయామి రమా సహిత సత్యనారాయణ స్వామినే నమః పంచామృత స్నానమహం కరిష్యే పట్టుకొని బాగా అభిషేకించు ओम आप्याय स्वसमेतते विश्वरस्वमवृष्णियं भवावाजस्य संगते आप्याय स्वमदिन्दम स्वाम विश्वाभिर्वृदिभिः भवानस्य प्रदस्तमः सन्तेपयागं सुरमयन्द्वाजा संवृष्णियान्यभिवादिजाः आप्यायमानो अमृताय स्वामति विश्ववागस्कृतमानिधिष्वा रमासहित सत्यनारायण स्वामिने नमः ओद्गोणि स्वामी चलन् పాల్గొ ఇవి క్లాస్లో ఊరికే కొంచెం వద్దుకొని చల్లండి రమాసై సత్యనారాయణ స్వామి నమః క్షీర స్నానం సమర్పయామి దధినాస్నపైష్యే దధిక్రావున్నో అకారిషం జిష్ణోరశ్వస్య వాజినః సురభినో ముఖాకరత్ప్రణ ఆయోగం శదారిషదో ఆదధిక్రాశ్రవసా పంచకృష్టి సూర్యైవ జ్యోతిషాపస్తదాన రమాదేవి శ్రీ సత్యనారాయణ స్వామినే నమః దధిస్నానం సమర్పయామి దధిస్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఆజ్యేనాస్నపైష్యే ఓం శుక్రమసి జ్యోతిరసతేజోసి దేవో వస్సవిదోత్పునాత్మచిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః పక్కన పెట్టుకొని ఆజ్య స్నానం సమర్పయామి మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్ణ సంతోషధీ మధునక్తముతోషసి మధుమత్పార్తి బహుమ్రజః మధుజ్యౌరస్సునః పితా మధువాన్నో వనస్పతిర్మధుమాగం అస్తు సూర్యః మాద్దీర్ఘావో భవంతు నః రమాదేవి సమేత సత్యనారాయణ స్వామినే నమః మధుస్నానం సమర్పయామి రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః మధుస్నానం సమర్పయామి మధుస్నానానంతరం శుద్ధ ఆజ్యమనీయం సమర్పయామి శర్కరయా స్నపయిష్యే చేయబడి శ్రీ సత్యనారాయణ స్వామి మనసారా చేసే పూజలు నీవి శ్రీ సత్యనారాయణ స్వామి మనసారా చేసే పూజలు నీవి ఎదలోనే నమ్మితి ఏలుకో దరి చేర వేడితి చేరుకో శరణంటి నిన్నే రావా శ్రీ సత్యనారాయణ స్వామి మనసారా చేసే పూజలు నీవి
सूर्यचंद्र अग्निधारिणे नमः नेत्रे पूजयामि ओम सुललाटाय नमः ललाटं पूजयामि ओम सहस्र शिरसे नमः शिरः पूजयामि श्री रमा सहित सत्यनारायण स्वामिने नमो नमः सर्वाणि अंगानि पूजयामि श्री रमा सत्यनारायण स्वामिने नमः सर्वाणि अंगानि पूजयामि ओम सत्य साक्षिणे नमः ओम सत्य योगाय नमः ओम सत्य ज्ञानाय नमः ओम सत्य ज्ञान प्रियाय नमः ओम सत्य निधये नमः ओम सत्य संभवाय नमः ओम सत्य प्रभवे नमः ओम सत्येश्वराय नमः ओम सत्य कर्मणे नमः ओम सत्य पवित्राय नमः ओम सत्य मंगलाय नमः ओम सत्य गर्भाय नमः ओम सत्य प्रजापतये नमः ओम सत्य विक्रमाय नमः ओम सत्य सिद्धाय नमः ओम सत्याच्युताय नमः ओम सत्य वीराय नमः ओम सत्य बोधाय नमः ओम सत्य धर्माय नमः ओम सत्याग्रजाय नमः ओम सत्य संतुष्टाय नमः ओम सत्य वराहाय नमः ओम सत्य बारागणाय नमः ओम सत्य पूर्णाय नमः ओम सत्योषधाय नमः ओम सत्य शाश्वताय नमः ओम सत्य प्रमदाय नमः ओम सत्य विभवे नमः ओम सत्य ज्येष्ठाय नमः ओम सत्य श्रेष्ठाय नमः ओम सत्य विक्रमणे नमः ओम सत्य धन्विने नमः ओम सत्य मेधाय नमः ओम सत्याधीशाय नमः ओम सत्य क्रतवे नमः ओम सत्य कालाय नमः ओम सत्य वत्सलाय नमः ओम सत्य सेवताय नमः ओम सत्य मेघाय नमः ओम सत्य रुद्राय नमः ओम सत्य ब्रह्मणे नमः ओम सत्यामृताय नमः ओम सत्य वेदांगाय नमः ओम सत्य चतुरात्मने नमः ओम सत्य भोक्ते नमः ओम सत्य शुचे नमः ओम सत्यार्जिताय नमः ओम सत्येन्द्राय नमः ओम सत्य सारंगाय नमः ओम सत्य स्वर्गाय नमः ओम सत्य नियमाय नमः ओम सत्य मेधाय नमः ओम सत्य वेद्याय नमः ओम सत्य पीताय नमः ओम सत्य मायाय नमः ओम सत्य सुनानंदाय नमः ओम सत्य सागराय नमः ओम सत्य तवसे नमः ओम सत्य सिंहाय नमः ओम सत्य मृगाय नमः ओम सत्य लोकपालकाय नमः ओम सत्य स्थिताय नमः ओम सत्य दिक्पालकाय नमः ओम सत्य धनुर्धराय नमः ओम सत्याम्बुजाय नमः ओम सत्य वाग्दाय नमः ओम सत्य गुरवे नमः ओम सत्य न्यायाय नमः ओम सत्य साक्षिणे नमः ओम सत्य संवृताय नमः ओम सत्य संप्रदाय नमः ओम सत्य व्रते नमः ओम सत्य वायवे नमः ओम सत्य शिखराय नमः ओम सत्यानंदाय नमः ओम सत्याधीराय नमः ओम सत्य बाहवे नमः ओम सत्य मुखाय नमः ओम सत्य जिह्वाय नमः ओम सत्य दंष्ट्राय नमः ओम सत्य नासिकाय नमः ओम सत्य श्रोताय नमः ओम सत्य चक्षसे नमः ओम सत्य शिरसे नमः ओम सत्य मुकुटाय नमः ओम सत्याम्बराय नमः ओम सत्याभरणाय नमः ओम सत्यायुधाय नमः ओम सत्य श्री वल्लभाय नमः रूपिणे नमः ओम सत्य प्रहरणायुधाय नमः श्री सत्यनारायण स्वामिने नमः अष्टादशनाम पुष्पपूजां समर्पयामि अनुग्रहपराय नमः बुद्धये नमः अनगाय नमः हरिवल्लभाय नमः अशोकाय नमः अमृताय नमः दीप्ताय नमः लोकशोक विनाशिन्ये नमः धर्मनिलयाय नमः करुणाय नमः लोकमात्रे नमः पद्मप्रियाय नमः पद्महस्ताय नमः पद्माक्षी नमः पद्मसुन्दर्ये नमः पद्मोद्भवाय नमः पद्ममुख्ये नमः पद्मनाभप्रियाय नमः रमाय नमः पद्ममालाधराय नमः देव्ये नमः पद्मिन्ये नमः पद्मवतिन्ये नमः पुण्यगन्धाय नमः सुप्रसन्नाय नमः प्रसादाभिमुखे नमः प्रभाय नमः चन्द्रवदनाय नमः चन्द्राय नमः चन्द्रसहोदर्ये नमः चतुर्भुजाय नमः वीराय नमः विष्णुशीतलाय नमः विष्णुवक्षस्थलस्थिताय नमः विष्णुमत्ये नमः प्रसन्नाक्षे नमः नारायणसमाश्रिताय नमः दारिद्र्यध्वंसिन्ये नमः सर्वो మెల్లిగా మెల్లగా తిప్పుకోండి కాయ తిప్పుకుంటే నీళ్ళు వస్తాయి కాలు తిప్పుకోండి పక్కకి లాగేసి టెంకాయ పెంచాలి ప్రోక్ష గాయత్రి ప్రోక్ష బౌద్ధోస్వ ఆవాసదేవి దేవతాభ్యో నమః రమాదేవి సత్యనారాయణ స్వామి నమః అవసరార్థం యథాశక్తి నారికేల ఖండద్వయాన్ని నివేదయామి కాష్పీరములు నివేదయామి ఓం ప్రాణాయ స్వాహ ఓం ప్రాణాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ మధ్య మధ్య అమృతపానీయం సమర్పయామి అక్షరం తీసుకొని తాంబూలం వేసి
స్మోగి బలిష్ట కర్పూర నాగవల్లి దయర్గదం తాంబూలం సమర్పయామి తాంబూల చరణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి మంగళ నీరాజనం ఓం హిరణ్యపాత్రం మదో పూర్ణం దదాతి మదవ్యోసానీతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవైదమాన ఆయుష్ేజో దదాతి సమాసైన వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః ఆనంద కర్పూర మంగళ నీరాజనం దర్శయామి నీరాజనాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి రక్షాం ధారయామి నమస్కరోమి ఆనంద కర్పూర నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి రక్షాం ధారయామి నమస్కరోమి జై ఇందిరారమణ గోవింద గోవింద ఎంతమంది ఉన్నారు? ఎంత సౌండ్ రావాలి? ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అనాథరక్షక పద్బాంధవ గోవింద మా అందరికి పూల అక్షతలు ఇవ్వండి. కథలు ప్రారంభమవుతుంది. ఎవరో వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం. చాలా మంది పూర్వజన్మలో చాలా మంచి యాగాలు హోమాలు అన్నీ చేసి దేవుడి అనుగ్రహానికి పాత్రులు అయ్యేవాళ్ళు. అంత పుణ్యం కూడా ప్రసాదిస్తాడంట స్వామి. అన్ని యుగాల్లో ఒక్కొక్క యుగంలో తగ్గుతూ వస్తున్నాడు ధర్మము. ఒక పాదంలో 2 పాదాల్లో 3 పాదాల్లో 4 పాదాల్లో ఫస్ట్ త్రేతాయుగం నుంచి 4 పాదాల్లో ఉంటుందంట ధర్మం. కలియుగానికి వచ్చేటప్పటికి ఒక పాదం మీదే నడుస్తుందంట ధర్మం. అధర్మం ఎక్కువైపోతుందంట. అందుకని మన పూర్వజన్మలో అందరూ చేసేవాళ్ళు అన్నమాట. పూర్వకాలంలో ఋషులు ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. దేవి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి నమః. ప్రథమో అధ్యాయ ప్రారంభః. హేమశారణ్యానికి వెళ్ళి అక్కడున్న సూత మహాముని దర్శించి నమస్కరించారు. ఓ స్వామి, సకల ఐశ్వర్యములు పుత్ర పౌత్రాభివృద్ధి మోక్షం కలిగించే ఏదైనా వ్రతం చెప్పండి స్వామి అని కోరగా అప్పుడు సూత మహాముని, ఓ శౌనకాది మహామునులారా, పూర్వం ఇదే ప్రశ్న మహావిష్ణుమూర్తిని నారదులు వారు అడిగారు. ఆయన నారదులకు చెప్పిన విశేషాన్ని నేను మీకు చెబుతాను, శ్రద్ధగా వినండి అని ఇలా చెప్పసాగారు. పూర్వం యోగీశ్వరుడైన నారద మహాముని లోక అనుగ్రహం కోసం సకల లోకములు తిరుగుతూ ఉన్నారట. అన్ని చోట్లలో అందరూ ఆనందంగానే ఉన్నారు. కానీ భూప్రపంచమైన మానవ లోకంలో మాత్రం అందరూ ఏదో రకమైన బాధలు పడటం గమనించాడు. అది దుఃఖం మనసుకు సంబంధించింది కావచ్చు, శరీరానికి సంబంధించింది కావచ్చు, ధనధాన్యాల కోసం కావచ్చు. కారణం ఏదైనా మనుషులు బాధపడడం చూసి నారద మహాముని వెంటనే తక్షణ కర్తవ్యం కోసం సర్వలోకాలకుడు పరిపాలకుడైన శ్రీ మహావిష్ణుమూర్తి నివసించే వైకుంఠ శంఖము చక్రము గదా పద్మములు కలిగి సర్వాలంకృతుడైన మహావిష్ణుమూర్తిని భక్తితో పూజించి, శ్రీమన్నారాయణ, నీవు అపరిమితమైన శక్తి, ఆ పాపాల వల్ల కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. ఒక్కరు కూడా నాకు సంతోషంగా కనిపించలేరు. వాళ్ళు కష్టాలు తీరేలా ఏదైనా ఒక మార్గం ఉంటే చెప్పండి స్వామి అని కోరగా, నీవు తలుచుకుంటే ఏదో ఒక ఉపాయం చూపించగలవు. నా మీద మీకు ఏమాత్రం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఇవన్నీ మాకు వివరంగా చెప్పండి స్వామి అని నారదులు వాడు అడిగారు. దీనికి జాతి మత కుల విభేదాలు లేవు. ఏ వర్ణము వారైనా చెయ్యవచ్చు, స్త్రీలు కూడా చెయ్యవచ్చు. ఈ వ్రత ఫలితము ప్రజలు కష్టాలు పోగొట్టును, ధనధాన్యాలు వృద్ధి చెందును, సకల బాధలు తొలుగును, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు, సంతానము కలుగును అని చెప్పసాగాను. దీనిని ఆషాఢ మాసంలో కానీ, కార్తీక మాసంలో కానీ, మాఘ మాసంలో కానీ, వైశాఖ మాసంలో కానీ, ఏకాదశి రోజున కానీ, పౌర్ణమి నాడు కానీ, సూర్య సంక్రమణ రోజున కానీ, అలానే ఈ రోజుల్లోనే చెయ్యాలని లేదు. ఏ రోజైనా, ఏ నెలలోనైనా, ఏ సంవత్సరంలోనైనా నెలకొకసారి చెయ్యవచ్చు, సంవత్సరానికి ఒకసారి చెయ్యవచ్చు. యుద్ధం ప్రారంభించే ముందు కానీ, ఆపదలు కలిగినప్పుడు కానీ, డబ్బు సమస్యలు ఎదురైనప్పుడు కానీ ఎప్పుడైనా చెయ్యవచ్చు. ఈ వ్రతం చేసే రోజున ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యాలు స్నానము నెరవేర్చుకొని భక్తితో మనసులో శ్రీ సత్యనారాయణ స్వామిని నమస్కరించి ఈ విధంగా సంకల్పం చేయవలెను. స్వామి, నేను మీ ప్రీతి కొరకు శ్రీ సత్యనారాయణ వ్రతం చేయబోతున్నాను, నన్ను అనుగ్రహించండి స్వామి అని సంకల్పించి సాయంకాలం మరలా స్నానం చేసి
స్నానం చేసి చీకట పడక ముందు పూజ చేసుకోవాలి. ఒకవేళ రాత్రి కుదరని వారు ఉదయాన్నే కూడా చేసుకోవచ్చు. ముందుగా పూజా గృహమును గోమయంతో శుద్ధి చేసి దానిపై ముగ్గులు వేసి అంచుగా కొత్త వస్త్రం పరిచి దాని మీద బియ్యం పోసి దానిపై వెండితో గాని రాగితో గాని ఇత్తడితో గాని కుదరనిచో మట్టితో గాని కలశం పెట్టి కొబ్బరికాయను ఉంచి దాని మీద రవికల గుడ్డ ఉంచాలి. బంగారం, వెండి, రాగి లేక పంచలోహ శ్రీ సత్యనారాయణ స్వామి ప్రతిమను పంచామృతాలతో శుద్ధి చేసి కలశం దగ్గర పెట్టవలెను. వినాయకుడు, లక్ష్మీదేవి, విష్ణువు, పార్వతీ పరమేశ్వరుడు, ఆదిత్యాది నవగ్రహాలు, ఇంద్రాది అష్టదిక్పాలకులు, గణేశాది పంచలోకపాలకులు ఈ స్వామివారికి అంగదేవతలు కనుక ముందుగా మనం వారిని పూజించాలి. ముందుగా కలశంలో వరుణదేవుణ్ణి ప్రత్యేకంగా పూజించాలి. ఇవన్నీ పూర్తయ్యాక కలశంలో భగవంతుడైన శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి నిర్మల మనసుతో గ్రహం కలుగుతాయి. ఆ దేవుడికి బాగా పండిన అరటి పండ్లు, గోధుమ నూక, ఆవు పాలు, సుగంధ ద్రవ్యములతో కూడిన ప్రసాదములు నైవేద్యంగా సమర్పించి ఒక మంచి రోజు చూసి బ్రాహ్మణులను బంధుమిత్రులను పిలుచుకొని కథను శ్రద్ధాభక్తులతో విని వ్రతం పూర్తయ్యాక మర్చిపోకుండా తీర్థ ప్రసాదాలు తీసుకుని వచ్చిన బ్రాహ్మణుడికి దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకుని బంధుమిత్రులతో భోజనం చెయ్యాలి. ఓ నారద, ఎవరైతే ఈ వ్రతము ఆచరిస్తారో వారికి అంతా మంచి జరిగి వాళ్ళు కోరిన కోరికలు తీరి సంతోషంగా ఉంటారు అని శ్రీమన్నారాయణుడు నారదుడికి చెప్పారు. నారదుడి ద్వారా విన్న ఈ వ్రతమును సూత మహాముని, శౌనకాది మహామునులు చెప్పారు. ఇలా స్కాంద పురాణంలో రేవాఖండంలో ప్రథమో అధ్యాయం పూర్తయింది. కనుక నెక్స్ట్ కథలో మనం ఏం చెప్పుకుంటామో నెక్స్ట్ కథలో చెప్పుకుంటాం. ఏకదా నైమిషారణ్య ఋషే శౌనకాదయః పప్రచురాతనం సర్వే సూతం పౌరాణికం ఖలు నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. ప్రథమోధ్యాయ సమాప్తః. అక్షతలు తీసుకోండి. కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, శ్రీధర, ఋషికేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, వాసుదేవ, ప్రత్యుమ్నా, నిరుద్ధ, పురుషోత్తమ, అధోక్షణ, నారసింహ, గ్రాపయామి. ఆ ప్లేట్ ముందర పెట్టుకోండి. టెంకాయ కొట్టు. రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. అవసరార్థం ప్రథమోధ్యాయ అనంతరం నారికేల ఖండద్వయాన్ని నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, వ్యానాయ స్వాహా, ఉదానాయ స్వాహా, సమానాయ స్వాహా, దేవేభ్యః స్వాహా. మధ్య మధ్యే పానీయం, ఉత్తర ఉపోషణం, హస్తో ప్రక్షాళనం, పాదో ప్రక్షాళనం, కేశుద్ధాచమనీయం సమర్పయామి. రమాదేవి సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. పట్టుకోండి. ఓగే పరిష్ట కర్పూర ఇరణాగవళ్ళేదలేరుగం ముక్తాజోగమాలికం తాంబూలం పరిగణ్యత. రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. తాంబూలం సమర్పయామి. ఓం శ్రీయః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. రమాదేవి శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఆనంద కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. రక్షాన్ ధారయామి. నమస్కరోమి. సత్యనారాయణ స్వామి గోవింద. జయ రమారమణ గోవింద గోవింద. మళ్ళీ పూలక్షతలు తీసుకోండి. అతని బాధను చూసి జాలిపడి శ్రీమన్నారాయణుడు ఒక ముసలి బ్రాహ్మణి రూపంలో ప్రత్యక్షమై అతని కష్టమేమిటో చెప్పమని అడిగాడు. ఆ బ్రాహ్మణుడు తన పేదరికం తొలగే మార్గం చెప్పమని కోరగా శ్రీ మహావిష్ణువు శ్రీ సత్యనారాయణ వ్రతం గురించి చెప్పి ఈ వ్రతాన్ని చెయ్యమని దీని వివరాలు చెప్పి అక్కడికక్కడే మాయమయ్యాడు. ఆ రాత్రి ఆ బ్రాహ్మణుడు నిద్రపోక వ్రతం చెయ్యాలని సంకల్పంతో మేలుకొని మరుసటి రోజున ఉదయాన్నే నిద్రలేచి భిక్షకు బయలుదేరాడు. ఆశ్చర్యకరంగా రోజు కన్నా చాలా ఎక్కువ ధనము సమకూరింది. దానితో బంధుమిత్రులను పిలిచి వ్రతము చేశాడు. దేవుడు చెప్పినట్లుగానే అతని కష్టాలన్నీ తీరి సర్వ సంపదలు పొంది సంతోషంగా ఉన్నారు. అప్పటి నుంచి అతని ప్రతి నెల ఈ వ్రతం చేసి అన్ని పాపాల నుంచి విముక్తి పొంది అతి దుర్లభమైన మోక్షము పొందాడు. కాబట్టి ఈ వ్రతము ఎవరు చేస్తారో వాళ్ళకి సర్వ దుఃఖములు తొలగుతాయి
అని సుత మహాముని చెప్పగా ఋషులు మునివర్య ఈ బ్రాహ్మణుని వలన ఎవరెవరు ఈ వ్రతాన్ని ఆచరించారో మరో కథ చెప్పమని కోరగా ఒకసారి ఆ బ్రాహ్మణుడు యథావిధిగా వ్రతం వదలకుండా చేస్తూ ఉండగా ఒక కట్టలమ్మే అతను అక్కడికి అనుకోకుండా వచ్చాడట. బాగా దాహం వేసి నీళ్లు అడుగుదామని వస్తే అక్కడ ఏదో పూజ జరుగుతుంది అని గ్రహించి ఆ బ్రాహ్మణుడి ఆ పూజ విశేషం ఏమిటో చెప్పమని అడిగాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన కథంతా వివరంగా చెప్పి ఎలా కష్టములు తొలగుతాయో చెప్పేసరికి ఆ కట్టలమ్మే అతనికి ఆ వ్రతం మీద ఆసక్తి కలుగుతుంది. ఆ వ్రతం అయ్యే వరకు అక్కడే ఉండి తీర్థ ప్రసాదాలు తీసుకుని వెంటనే నేను కూడా చెయ్యాలని సంకల్పించి అక్కడి నుండి సెలవు తీసుకుని తాను కూడా ఈ వ్రతము ఆచరించి శ్రీ సత్యదేవ కృపకు పాత్రుని కావాలని నిశ్చయించుకున్నాడు. ఉదయాన్నే నిద్రలేచి నెత్తిన కట్టెల మోపను పెట్టుకుని మనసులో స్వామివారిని ప్రార్థించాడు. ఓ సత్యదేవ, ఈ రోజు ఈ కట్టెలమ్మగా వచ్చే ధనముతో నీ యొక్క వ్రతము చేస్తాను, నన్ను అనుగ్రహించు అని వేడుకొని అడుగు ముందుకు వేశాడు. సత్యదేవుని అనుగ్రహం ద్వారా కొద్దిసేపటికే మామూలుగా వచ్చే ధనము కంటే ఎక్కువ ధనం కట్టెలమ్మగా వచ్చింది. వచ్చిన ధనముతో బంధుమిత్రులను పిలుచుకొని శ్రద్ధాభక్తులతో యథావిధిగా శ్రీ సత్యదేవుని వ్రతాన్ని ఆచరించి పుత్ర పౌత్రాయు వృద్ధి కలిగి ఇహలోకంలో సంతోషంగా జీవించి సత్యలోకములకు చేరారు. ఈ విధంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించినందుకు బీద బ్రాహ్మణుడు మరియు కట్టలమ్మేవాడు కష్టములు పోగొట్టుకుని సమస్త సుఖములు అనుభవించి అంత్యములకు మోక్షము పొందారు. ఇది శ్రీ స్కాంద పురాణే రేవాఖండే శ్రీ రమాదేవి సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి నమః. ద్వితీయ అధ్యాయ కథా శ్రవణం సంపూర్ణం. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః. సత్యనారాయణ స్వామి నమః. ద్వితీయో అధ్యాయ కథా శ్రవణ అనంతరే ధూపమాగ్రాపయామి. వనస్పతిర్భవేర్దివ్యే నారాగంధే శృంగిరః ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. మాదగి సత్యనారాయణ స్వామినే నమః. ధూపమాగ్రాపయామి. సాక్షాత్ స్థాపిత ప్రత్యక్ష దీపం దర్శయామి. అథ నైవేద్యం. అందరూ పెట్టుకోండి. సకల అవాప్తి జన్మని జన్మని మీ మనసులో ఎటువంటి కోరికలు కోరుకుని స్వామివారి ముందు పెట్టేసి భోగి బలిష్ట కర్పూర ఎర్నాగవల్లి తెలరుగుతం ముక్తా రమాశ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి నమః. తాంబూలం సమర్పయామి. తాంబూల జరుణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీరాజనం సరే సరే లేదు గంట షర్ట్ గంట ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. ఆనంద కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. రక్షాంధారయామి నమస్కరోమి. జై ఇందిరా రమణ గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మళ్ళీ పుష్పాలక్షం తీసుకోండి. దేవుడు ఏ పుష్పం
శ్రీ రమాదేవి శ్రీ సత్యనారాయణ స్వామి నమః. తృతీయోధ్యాయ ప్రారంభ. పూర్వకాలంలో ఉల్కాముఖుడు అనే రాజు ఉండేవాడట. అతడు జితేంద్రియుడు, సత్యవాక్కు గలవాడు. ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసి దాన ధర్మాలు చేస్తూ ప్రజలను కన్నబిడ్డలా చూసుకునేవాడు. అతనికి సంతానము లేదు కావున తన పతివ్రత అయిన తన భార్యతో కలిసి ఒకనాడు భద్రశీల నదీ తీరంలో సంతాన ప్రాప్తికై శ్రీ సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తూ ఉండగా అదే సమయంలో ఒక వైశ్యుడు వ్యాపార నిమిత్తమై పడవ నిండా ధనముతో నదీ మీదుగా వెళుతూ నదీ తీరంలో రాజు చేస్తున్న వ్రతమును చూచి అది ఏ వ్రతము తెలుసుకుందామని పడవను ఒడ్డుకు చేర్చి అక్కడికి వచ్చి, ఓ రాజా, ఇది ఏ వ్రతము, దీని ఫలితం ఏమిటి అని అడిగాడు. అప్పుడు రాజు వివరంగా, నాకు సంతానము లేదు కావున పిల్లలు పుట్టడానికి చేస్తున్నాను అనగానే ఆ వైశ్యుడు కూడా, ఓ రాజా, నాకు కూడా పిల్లలు లేరు అని అక్కడే ఉండి వ్రతము గురించి తెలుసుకొని ప్రసాదము తీసుకొని నేను కూడా ఈ వ్రతాన్ని చేస్తాను అంటూ ఆ రోజు వ్యాపారానికి స్వస్తి చెప్పి తొందరగా ఇంటికి వెళ్ళి తన భార్య అయిన లీలావతికి విషయం చెప్పేసరికి భార్య కూడా నిండు మనసుతో తనకు ఎప్పుడు సంతానము కలుగుతుందో అప్పుడు ఈ వ్రతాన్ని చేస్తామని మొక్కుకున్నారు. వారు ప్రార్థనలు ఫలించాయి. స్వామివారి అనుగ్రహంచే వైశ్యుడి భార్య లీలావతి గర్భము పండినది. 9 మాసాలు పూర్తిగానే పన్నంటి ఆడబిడ్డను ప్రసవించింది. అమ్మాయికి కళావతి అని నామకరణం చేశారు. ఆ దంపతులకు ఆనందానికి అంతు లేకుండా పోయింది. ఆ వేడుకల్లో స్వామివారిని మరిచిపోయారు. ఆ అమ్మాయి దినదినముగా శుక్లపక్ష చంద్రునిలాగా వృద్ధి చెంది యుక్త వయసుకు వచ్చింది. ఆ సమయంలో వైశ్యుని భార్య తమ మృక్కు గురించి గుర్తు చేసింది. అప్పుడు వైశ్యుడు పెళ్లి సమయంలో చేద్దాములే అని నిర్లక్ష్యం చేశారు. భార్య భర్త మాటకు ఎదురు చెప్పలేక ఊరుకుంది. కళావతికి యుక్త వయసు వచ్చింది కావున పెళ్లి సంబంధాలు వెతకడం ప్రారంభించారు. రూపవంతుడు, గుణవంతుడు ఒక చక్కని వరుణుడు కాంచున పట్టణంలో దొరికాడు. అతనికి తన కుమార్తెను ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. అప్పుడైనా మాట నిలబెట్టుకున్నాడంటే పెళ్లి సంబరాల్లో పడి దేవుణ్ణి మరిచిపోయాడు. దేవునికి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా. దాంతో సత్యదేవుడు కోపించిన వాడై దైవశక్తి ఎలా ఉంటుందో చూపించాలని తగిన సమయం కోసం వేచి ఉన్నారు. కొంతకాలం గడిచింది. మామ అల్లుడు ఇద్దరు కలిసి వ్యాపారం కోసం చంద్రకేతు మహారాజు పరిపాలించే రత్నసానపురానికి వెళ్తారు. ఆ వ్యాపారం అంతా పూర్తి చేసుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామని పడవను ఒడ్డుకు వేసి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా అప్పుడు శ్రీ సత్యదేవుని సృష్టించిన కొంతమంది మాయా దొంగలు రాజుగారి కోటలో ప్రవేశించి ధనమును దొంగలించి పారిపోతూ ఉండగా రాజుగారి భటులు వారిని చూసి వెంబడిస్తూ ఉన్నారు. వారు పారిపోతూ నిద్రిస్తున్న వైశ్యుడు అల్లుడి దగ్గర ఈ ధనమును వదిలేసి మాయమయ్యారు. అప్పుడు వెంబడిస్తున్న రాజుగారి భటులు ఆ ధనము మూటలను చూసి మామ అల్లుళ్ళే దొంగలుగా భావించి ధనముతో పాటు వాళ్ళిద్దరినీ కూడా బంధించి రాజుగారి దగ్గరకు తీసుకెళ్తే మామ అల్లుడు మేము దొంగలము కాదు అని ఎంత మొత్తుకున్నా రాజుగారి వినిపించుకోకుండా వీరిద్దరిని కారాగృహంలో బంధించారు. వాళ్ళు డబ్బంతా స్వాధీనం పరుచుకున్నారు. వాళ్ళ కష్టాలు అక్కడితో ఆగలేదు. సత్యనారాయణ స్వామి కోపానికి వైశ్యుని ఇంటి మీద కూడా పడింది. ఇంట్లో దొంగలు పడి సొమ్మంతా దొంగలించారు. తల్లి బిడ్డ వీధన పడ్డారు. తినడానికి తిండి లేక సరైన ఆరోగ్యం లేక భిక్షాటన చేస్తూ డబ్బు సంపాదించేవారు. రోజులు భారంగా గడుస్తున్నాయి. ఒకరోజు కళావతి భిక్షాటన చేస్తూ ఒక బ్రాహ్మణి ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తుంటే చూసి చివరి వరకు అక్కడే ఉండి అతను శ్రద్ధగా విని వాళ్ళు ఇచ్చిన ప్రసాదం స్వీకరించి మిగిలిన ప్రసాదము ఇంటికి వచ్చి తన తల్లికి ఇచ్చింది. తల్లి ప్రసాదమును స్వీకరించి వెంటనే గతం గుర్తుకు వచ్చింది. శ్రీ సత్యదేవుని వ్రతాన్ని ఆచరించకపోవడం వలనే మనకు ఇన్ని కష్టాలు కలిగినది అని గ్రహించి సత్యదేవుని తలుచుకుని భర్త అల్లుడి రాక కోసం ఆగకుండా శ్రీ సత్యనారాయణ వ్రతాన్ని నిష్ఠగా చేసి భక్తిగా దేవుణ్ణి పూజించి తన భర్తను అల్లుడిని క్షేమంగా ఇంటికి చేర్చమని కోరారు. పశ్చాత్తాపానికి మించిన శక్తి లేదని సత్యదేవుడు వెంటనే ఆ రోజు రాత్రి చంద్రకేతు మహారాజుకు కలలో కనిపించి వైశ్యులు అమాయకులు వాళ్ళిద్దరినీ విడిచిపెట్టు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇమ్మని, అలా చెయ్యని పక్షంలో నీకు రాజ్య నష్టం
పుత్రశోకం ధనష్టం కలుగుతుంది అని మాయమయ్యారు. సత్యదేవుని కోరిన రీతిలోనే ఆ రాజు మర్నాడు సభలో తనకు వచ్చిన కలను చెప్పి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణవే మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షద నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరయే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. మహాదేవి సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. తృతీయోధ్యాయ యథాశక్తి ధూపమాగ్రాపయామి. ఓం వనస్పత్యుర్భయర్దివ్యే నానాగంధైః శృంగిరః గ్రేయః సర్వదేవానాం ధూపోయం. ధూపమాగ్రాపయామి. సాక్షాత్ స్థావర ప్రత్యక్ష దేవం దర్శనం దీపదూపానందం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం చీమలు ఎందుకు వచ్చాయి? అది పక్కన చెప్పాము. పైకి పెట్టేసి చూసుకోండి ఒకసారి. శ్రీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. నారికేల గండద్వయాన్ నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ ఓం పానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం మధ్య దేవే మధ్య అమృతపానీయం సమర్పణ. పరిణందదాతే మలవ్యోసాహితి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకథైవ యజమాన ఆయుస్తేజో దదాతి. సమాసేన వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. ఆనంద కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానందం శుద్ధాత్మనీయం సమర్పయామి. రక్షాం ధారయామి. నమస్కరోమి. జై రమారమణ గోవింద గోవింద. కుటుంబ సభ్యుతో శ్రీ నారాయణ స్వామి వ్రత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరుపుకున్నారు. అది చూసిన పట్టణవాసులు కూడా అప్పటి నుంచి శ్రీ సత్యదేవుని వ్రతము ఆచరించి ఈ స్వామివారికి కృపకు పాత్రులయ్యారు. ఈ విధముగా సత్యదేవుని వ్రతం ద్వారా అన్ని కష్టాల నుండి విముక్తి పొంది ఆ వైశ్యుడు సహకుటుంబంతో ప్రతి పౌర్ణమికి సంక్రాంతికి శ్రీ సత్యదేవుని వ్రతాన్ని ఆచరించి ఇహమందు రేవాఖండే శ్రీ రమాదేవి సత్యనారాయణ స్వామిని చతుర్థ వాసుదేవాయ నమః. తన్నో విష్ణు గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అక్షుతాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. రమాసేన వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. ధూపమాగ్రాపయామి. అగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతా. రమాసేన వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. ధూపమాగ్రాపయామి. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య అమృతవాణీయం రూపే అష్టో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. భోగే ప్రయిష్ట కర్పూరే నాగవల్లి ముక్తాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతా. తాంబూలం ప్రతిగృహ్యతాం. దక్షిణ సహిత తాంబూలం సమర్పయామి. ఓం హిరణ్యవాద్రం మరో పూర్ణం దదాతి మనవ్యోసానీతి ఏకధా బ్రహ్మణ ఉపహరతి ఏకధైవ యజమానాయుస్తేజో దదాతి. రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. ఆనంద కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానందం శుద్ధాచమనీయం సమర్పయామి. రక్షాం ధారయామి. నమస్కరోమి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అనాథ రక్షక పద్బాంధవ గోవింద గోవింద.
కొబ్బరికాయ కొడతాం, ఒక పండు పెడతాం, లేకపోతే పొంగల్ పెడతాం, ఇవన్నీ కూడా స్వామికి అలా చూపించి మళ్ళీ మనమే కదా తీసేసుకుంటాం అని అనుకుంటాం. కానీ భగవంతుడి దగ్గర పెట్టింది ప్రసాదం ఎలా అవుతుంది అంటే, మనం ఒక పుస్తకం తీసుకొని ఆ పుస్తకంలో ఉన్న పాఠం కానీ లేకపోతే శ్లోకం కానీ చదువుకోవడం కోసమని గురుగారి దగ్గర ఒక 4-5 సార్లు చెప్పించుకుంటాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేటువంటి శ్లోకాలతో ఎన్నో రకాల శ్లోకాలు ఉంటాయి. ఆ శ్లోకాలు నేర్చుకోవడం కోసమని గురుగారి దగ్గర 4-5 సార్లు చెప్పించుకుంటాం. తర్వాత మనమే ఒక 4-5 సార్లు బాగా చదువుకుంటాం. చదువుకున్న తర్వాత ఆ పుస్తకంలో ఉన్న శ్లోకం అంతా కూడా మన బుర్రలోకి వచ్చేస్తుంది. మన ఆ శ్లోకం ఏంటంటే పుస్తకంలో ఉన్నా కూడా మనకి కళ్ళు మూసుకొని చెప్పేయగలం. ఆ శ్లోకం కానీ లేకపోతే పాఠం కానీ ఏదైనా సరే మన బుర్రలోకి వచ్చేస్తుంది. మన బుర్రలోకి వచ్చేసింది కదా అని పుస్తకంలో శ్లోకం లేకుండా పోతుందా? పుస్తకంలో ఉన్న శ్లోకం అక్షరాలన్నీ అలాగే ఉంటాయి. కానీ మనం ఏం చేస్తున్నాం, అందులో ఉన్న దాన్ని దీంతో సూక్ష్మ రూపంగా మనం గ్రహిస్తున్నాం. అందులో ఉన్న సారాంశాన్ని మనం తీసుకుంటూ ఉన్నాం. అలా భగవంతుడి దగ్గర పెట్టిన ఏదైనా సరే అందులో ఉన్న సారాన్ని భగవంతుడు తీసుకొని మనకి ప్రసాదంగా అనుగ్రహిస్తారట. కాబట్టి మనం ఏది తీసుకున్నా సరే భగవంతుడి దగ్గర పెట్టి స్వామికి చూపించి అది అందులో సారాన్ని భగవంతుడు తీసుకొని మనకి ప్రసాదంగా అనుగ్రహిస్తాడు. అటువంటి ప్రసాదాన్ని మహిమ తెలిపేటువంటి కథని సూత మహాముని తన యొక్క శిష్యులైనటువంటి ఇద్దరికి కూడా తెలియపరుస్తూ ఉన్నారు. అలా ఒక రాజుగారు తుంగధ్వజుడు అనే రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారికి అధికంగా పుత్ర సంతానం ఉన్నది. ఆ రాజుగారు తన పుత్ర సంతానంతో పాటుగా రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ కూడా సుఖ సంతోషాలతో చూసుకుంటూ ఉన్నారు. ఒక రోజు ఆ రాజుగారు వేట కోసం బయలుదేరి వెళ్ళారు అడవిలోకి. రాజుల యొక్క సహజ లక్షణం అంటే వేట. ఎందుకోసం వేటాడుతారు? ఏమైనా మృగాన్ని సంహరిస్తారా అంటే మృగాన్ని సంహరించడం ఒకటే ఈ వేటలో ప్రధాన ఉద్దేశం కాదు. వాళ్ళ యొక్క రాజ్యానికి దగ్గరగా ఉన్నటువంటి అరణ్య ప్రాంతంలో నుంచి ఏవైనా మృగాలు అనుకోకుండా యొక్క రాజ్యంలో ఉన్న ప్రజల దగ్గరికి వచ్చాయనుకోండి, ఈ ప్రజల ద్వారా అటువంటి ప్రక్రియ కోసం రాజుగారు బయలుదేరి వెళ్తున్నారు. బాగా వేగంగా వెళ్తూ ఉన్నారు. ఆ రాజుగారి యొక్క వేగానికి వెనక వచ్చే భటులు ఎవరు కూడా రాజుగారి వేగాన్ని అందుకోలేకపోయారు. రాజుగారు అలా వేగంగా వెళితే ఎక్కడా కూడా రాజుగారికి ఎటువంటి మృగం కూడా కనిపించలా. అంటే అడవిలో నుంచి వచ్చిన ఏ మృగం కూడా రాజుగారికి కనిపించలా. అలా వెళుతూ అలాగే అరణ్యంలోకి వెళ్ళిపోయారు రాజుగారు. వెళ్ళిపోయి కొద్దిసేపు ఆగిన తర్వాత వెనుదిరిగి చూశారు, ఎవరైనా వస్తున్నారేమో. చూస్తే భటులు ఎవరు కూడా రావట్లా. సరే భటులు వచ్చిన వెళదాంలే అని చెప్పి తన గుర్రాన్ని ఒక చుట్టూ కట్టేసి రాజుగారు కూడా బాగా వేగంగా ప్రయాణం చేయడం వల్ల అలసట కలిగి రాజుగారు ఒక చుట్టు కింద పడుకున్నారు. వాళ్ళు వస్తే వెళ్ళాలి అని చెప్పి చుట్టు కింద పడుకున్నారు. కొంత సమయానికి రాజుగారికి వెనుక వచ్చి చూశారు. చూస్తే ఆ రాజుగారు ఎప్పుడు లేస్తే ఇప్పుడు ఇంటికి వెళదామన్న ఉద్దేశంతో అరణ్యంలోనే అంటే ఆ యొక్క అడవిలోనే గోవులు కాచుకునే కొంతమంది స్వామివారి వ్రతం చేసుకుంటూ రాజుగారు వచ్చారని చూసి రాజుగారికి ప్రసాదం తెచ్చి ఇద్దామని ఆ ప్రసాదం తీసుకొచ్చి రాజుగారు నిద్రపోతుంటే పక్కన పెట్టేసారేమో. అయితే ఎవరి కోసం అయితే మనకెందుకే ఈ ప్రసాదం అనుకుంటూ ఆ స్వామివారి ప్రసాదం తీసుకోకుండా భటులందరూ కూడా వచ్చారు కాబట్టి గుర్రం ఎక్కేసి తిరిగి యథాప్రకారంగా రాజ్యంలోకి వచ్చేసారు. ఎప్పుడైతే రాజుగారు అలా స్వామివారి ప్రసాదాన్ని తృణీకరించి అంటే తీసుకోకుండా అక్కడి నుంచి అలా వచ్చేసారో అప్పుడు ఆ రాజ్యంలోకి వచ్చిన వెంటనే తన కుమారుడు తను చూస్తూనే కింద పడిపోయి మూర్ఛరోగంలాగా వచ్చి కింద పడిపోతున్నారు. రాజుగారికి చాలా ఆశ్చర్యం కలిగింది. అందరిని చూస్తే బాగానే ఉన్నారు, నన్ను చూస్తే మాత్రం ఎందుకు ఈ రకంగా అవుతున్నారు అని బాగా దుఃఖిస్తున్నారు. ఆ మంత్రుల్ని అలాగే రాజవైద్యుని కూడా పిలిపించిన తర్వాత ఇదేదో కొంత ఎంత వ్యాధిలాగా ఉందని చెప్పి రాజుగారు చెప్పేసరికి రాజుగారు బాగా మథన పడుతున్నారు. ఎందుకోసం ఇలా జరుగుతోంది అని ఆలోచిస్తున్నారు. అంటే నేను ఏదైనా తప్పు చేసి ఉంటానేమో, నేను తప్పు చేయబట్టే కదా నా తప్పు, నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం నా పిల్లలు అనుభవిస్తున్నారు. కాబట్టి నేను ఆ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అంటే నేను పాపాలు చేయకూడదు, నేను ఏ పాపం చేశాను ఈ రోజు నుంచి అనుకుంటూ ఆలోచిస్తూ తెల్లవారు లేచిన తర్వాత వేట కోసం అడవికి వెళ్ళాను. కనీసం ఏ మృగాన్ని కూడా సంహరించలేదు. మృగాన్ని సంహరించకుండా ఒక చోట విశ్రమించి అలాగే లేచి వచ్చేసాను, అంతే కదా నేను చేసింది అనుకుంటూ రోజంతా విశ్లేషించుకుంటున్నారు. ఆ లేచి వచ్చే సమయంలో స్వామివారి యొక్క ప్రసాదం కనిపించింది. ఆ ప్రసాదాన్ని తృణీకరించి వచ్చాను, అదే ఒక మహాపరాధం. కాబట్టి ఆ మహాపరాధం వల్ల ఇటువంటి ఇబ్బంది కలిగింది అని రాజుగారు తెలుసుకొని వెంటనే మళ్ళీ కూడా కొంత అడవికి వెళ్ళి అక్కడ ఈ గోవులు కాచుకునే వాళ్ళందరూ కూడా స్వామివారి యొక్క పూజా కార్యక్రమంలో ఒకసారి పాల్గొని వాళ్ళ దగ్గర ప్రసాదం కూడా తీసుకొని రాజుగారు యథాప్రకారంగా అరణ్యంలో నుంచి రాజ్యంలోకి వచ్చేసరికి ఆ పిల్లలందరూ కూడా సుభిక్షంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారు. రాజుగారు చాలా సంతోషించారు. ఎందుకంటే మన పెద్దలు మనకి ఆస్తిపాస్తులు ఏమైనా ఇచ్చారనుకోండి అవి అందరికీ కనబడతాయి. బాగా వాళ్ళు డబ్బులు ఇచ్చారా, వాళ్ళు ఇల్లు ఇచ్చారా అనుకుంటున్నారు పెద్దవాళ్ళు. కానీ వాళ్ళు ఇవ్వకుండా అంటే అందరికీ తెలియకుండా ఇచ్చే కూడా కొన్ని ఉంటాయి. అవేమిటంటే వాళ్ళు చేసేటువంటి పాపపుణ్యాలే. వాళ్ళు చేసేటువంటి పాపపుణ్యాలు వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా దాని యొక్క దీని ఫలితాన్ని మనమే అనుభవించాలి. వాళ్ళు మంచిగా పుణ్యంగా 10 మందికి ఉత్తమంగా జీవించారనుకోండి, ఆ యొక్క ప్రభావం మనం కూడా ఆదర్శవంతంగా అన్యోన్యంగా ఉండడానికి బాగా ఉంటుంది. అలాగే వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తూ లేదంటే వాళ్ళు ఏమైనా పాపం చేస్తూ చేశారనుకోండి, ఆ యొక్క పాప ఫలితాన్ని మనమే అనుభవిస్తాం. ఎందుకంటే వాళ్ళ తర్వాత సంతానం కదా,
అందుకని రాజుగారు కూడా అలాగే తెలుసుకుని అప్పటి నుంచి తన యొక్క రాజ్యంలో అందరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహంతో స్వామివారి వ్రతాన్ని ఆచరించేట్టుగా వారి రాజ్యంలో చేసుకున్నారు. అప్పటి నుంచి కూడా స్వామివారి యొక్క వ్రతాలు ఎన్నెన్నో ప్రాంతాల్లో ఎన్నో కామ్యసిద్ధి కోసం జరుగుతూ ఉన్నాయి. కామ్యము అంటే కోరిక. ఆ స్వామివారి యొక్క ఎవరైతే కామ్యసిద్ధి కోసం పూజ చేస్తారో వాళ్ళ యొక్క కోరిక అతి శీఘ్రంగా నెరవేరుస్తారట. ప్రధానంగా లోకంలో 2 విషయాలు ఉంటాయి, కర్మసిద్ధి, కామ్యసిద్ధి. కోరిక రెండోది కర్మసిద్ధి. ఈ కార్యం చేస్తూ ఉన్నా దీని ఎందుకు మనకు ఫలితం రాకపోయినా ఖచ్చితంగా పని అయితే మనం చేయాల్సిందే. దాన్నే పితృకర్మ, అలాగే పిల్లలకు చేసేటువంటి పనులు, ఈ రెండు కూడా కర్మసిద్ధి. దేవుడు చేసే ఏవైనా సరే మనం ఎక్కువగా కామ్యసిద్ధి కోసం చేస్తూ ఉంటాం. ఎలా అంటే మన పిల్లలు సంతానం కలిగిన తర్వాత వాళ్ళకి జ్ఞానం వచ్చేంత వరకు, అంటే ఒక 5 సంవత్సరాలు కావచ్చు, 6 సంవత్సరాలు కావచ్చు, వాళ్ళకి జ్ఞానం వచ్చేంత వరకు మనం ఏం చేస్తాం, వాళ్ళకి రోజు కాబట్టి స్నానం చేస్తాం, అన్ని కావాల్సిన ఆహారం పెడుతుంటాం, మంచి బట్టలు దొరుకుతాం, అంటే వాళ్ళకి ఏమైనా బాత్రూమ్ వెళ్తే అన్ని కూడా తీసుకుంటాం, అన్ని చేస్తుంటాం కదా. ఎందుకోసం? రేపు పెద్ద తర్వాత వీళ్ళేమన్నా మనకు చూస్తారనా? చూడకపోయినా ఖచ్చితంగా ఆ వయస్సులో మనం వాళ్ళకి చేయాల్సిందే. అది కర్మసిద్ధి. అలాగే మన పెద్దలు ఎవరైనా సరే, మన పెద్దలు ఎవరైనా కాలం చేసి ఉంటే వారికి జరగాల్సిన పనులు కూడా మనం ఇప్పుడు కూడా ఆపకూడదు. ఆ కర్మసిద్ధి కూడా జరిపించాల్సిందే. ఇది ఎలాగైతే మన పిల్లలకి మనం చేస్తూ ఉన్నామో, ఇది ఎలాగైతే కర్మసిద్ధో మన పెద్దవాళ్ళకు కూడా మనం ఖచ్చితంగా ఆచరించాలి. అది మన కర్మసిద్ధి. అది కూడా ఆ తర్వాత భగవంతుడి యొక్క కార్యక్రమాలు చేసుకోవాలి. ఇదంతా కూడా కామ్యసిద్ధి. ఇటువంటి కామ్యసిద్ధి కోసం ఎవరైతే స్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తారో వారందరికీ కూడా అతి శీఘ్రంగా స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పి సూత మహాముని శుకుడికి శౌనకుడికి వచ్చిన సందేహాలన్నీ కూడా నివృత్తి చేస్తూ మన యొక్క ఈ స్వామివారి యొక్క వ్రతాన్ని ఈ లోక కళ్యాణం కోసం 5 కథలుగా అందించారు. అయితే స్వామివారి యొక్క వ్రతంలో 5 కథలైనా అంటే 5 కథలు కాదు. స్వామివారి గురించి చెప్పుకుంటూ పోతే 9 కథలు ఉంటాయి, 100 కథలు కూడా ఉంటాయి. ఈ రోజున స్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్న మీరు కూడా స్వామివారి యొక్క అనుగ్రహం చేత అతి శీఘ్రంగా ఫలప్రదమైతే కనుక మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని ఇంకొకరు కూడా స్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు ఆచరించే దాంట్లో ఫలానా వాళ్ళు వినోద్ కుమార్, గ్రీష్మ వాళ్ళు వివాహం చేసుకున్న తర్వాత వ్రతం చేసుకున్నారు. ఆ వ్రతం చేసుకోవడం ద్వారా వారికి మంచి సంతానం కలిగింది. అలాగే స్వామివారి అనుగ్రహం బాగా కలిగింది వాళ్ళకి. కాబట్టి మనం కూడా స్వామివారి చేసుకున్నామని చెప్పి మన గురించి ఇంకొకరు కథగా చెప్పుకునేదానికి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ స్వామివారి యొక్క మహిమ అటువంటిది. అలా స్వామివారి యొక్క వ్రతాన్ని అన్ని ప్రాంతాల్లో అందరూ కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఆచరించగలుగుతున్నారంటే ప్రధానంగా అతి శీఘ్రంగా వాళ్ళ యొక్క కామ్యసిద్ధి కలుగుతోంది. కాబట్టి మళ్ళీ కూడా అందరూ స్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాం. ఇట్లా మన యొక్క ధర్మంలో అందరూ కూడా మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా అందరూ కూడా బంధుమిత్ర సపరివార సమేతంగా రండి కోరుకుంటూ ఉంటాం. ఎందుకంటే మనం చేసేటువంటి పుణ్యకార్యంలో మన బంధువులకి, మిత్రులకి అందరికీ కూడా ఆ భాగం రావాలి అని చెప్పింది మన ధర్మం. అలాగే కర్త కారజితాచ ప్రేరకశ్చ అనుమోదక. సుకృతే నీ పుణ్యకార్యంలో కానీ నలుగురికి భాగం ఉంటుందిట. ఎవరా నలుగురు? చేసేటువంటి వాడు, చేయించేటువంటి వాడు, దాన్ని అనుసరించేటువంటి వాడు. ఆ పాపకార్యం కానీ పుణ్యకార్యం కానీ దాన్ని అనుసరించేటువంటి వాడు, దాన్ని ఆమోదించేటువంటి వాడు. ఇది మంచిది చెడు అని కాదంటారు చూసారా, వాళ్ళు కూడా అందులో భాగం ఉంటుందిట. మనం ఈ పుణ్యకార్యం చేస్తున్నామంటే ఈ పుణ్యకార్యంలో మన బంధువులకి, మిత్రులకి అందరికీ కూడా మంచి భాగం రావాలి, వాళ్ళందరికీ కూడా పుణ్యం కలగాలనే ఉద్దేశంతో ఇటువంటి పుణ్యకార్యంలో వాళ్ళందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటూ ఉంటాం. సహజంగా పాపకార్యాలు చేసినప్పుడు కోర్టులో ఏం చేస్తుంటాయి, ఆ విచారించినప్పుడు ఆ పాపకార్యం ఎవరైతే చేశారో వాళ్ళతో పాటు వాళ్ళు సహకరించిన వాళ్ళు కూడా శిక్షిస్తుంటాయి కదా కోర్టులు. అలాగే ఈ పుణ్యకార్యంలో కూడా వాళ్ళందరూ కూడా సహకరించి మంచి పుణ్యకార్యంలో పాల్గొంటే వాళ్ళకు కూడా అలాగే మంచి కలుగుతుందా, పుణ్యం కలుగుతుందా. కోర్టు వరకు ఎందుకు మనమే చేస్తుంటాం. ఏం చేస్తాం, ఒక చోట కూర్చున్నాం అనుకోండి, ఒక ఎర్రచీమ వచ్చి కుడితే మనం ఏం చేస్తాం, ఎర్రచీమను కుట్టేసి గమనుంటామా, చుట్టూ చూస్తాం, ఎన్ని ఎర్రచీమలు కడితే అన్ని చంపేస్తాం. అవి ఏం చేసే పాపం, ఏ ఎర్రచీమ అయితే మనల్ని కుట్టి తప్పు చేసిందో దాని వెనకాల అనుసరించాయి. అనుసరించడం వల్ల అవి కూడా శిక్షణ అనుభవించాయి కదా. అలా మనం కూడా పుణ్యకార్యాలు చేసేటప్పుడు ఆ పుణ్యకార్యాలు వెంట పెడితే మనకు కూడా పుణ్యంలో భాగం ఉంటుంది. కాబట్టి మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా బంధుమిత్ర పరివార సమేతంగా నేను కోరుకుంటుంటాను. ఇటువంటి కార్యాలు ఆచరించడం ద్వారా, ఇటువంటి కార్యాల్లో పాల్గొనడం ద్వారా మనకు కూడా అటువంటి మంచి పుణ్యం కలుగుతుంది. మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఇటువంటి పాపాలు చేయకుండా ఆనందంగా మన పిల్లలు ఉండాలంటే మనం ఎప్పుడూ కూడా ఉత్తమంగా జీవిస్తూ ఉండాలట. కాబట్టి అలాగే మన ధర్మం ఇన్ని సంవత్సరాల పాటు ఎంతమంది ఇన్ని రకాల దాడులు గురి చేస్తున్నా ఇప్పటికీ మన ధర్మం నిలబడి ఉందంటే ప్రధాన కార్యం ఏంటి, మనం ఎప్పుడు కూడా ఏ కార్యాన్నైనా ఆచరిస్తూ చూపిస్తున్నాం. మనం ఎప్పుడు కూడా ప్రచారం చేసుకోవట్లా. ఏమైనా ప్రచారం చేసుకోవట్లా, మా దేవుని నమ్ముకోండి, ఈ పని చేయండి, ఆ పని చేయండి, మనకు అన్ని జరుగుతాయని చెప్పట్లా. ఈ కార్యం ఎవరు చేసినా చెప్పినా చేయకపోయినా మనం మాత్రం మనం చేసుకుంటూనే ఉన్నాం. కాబట్టి ఆచరిస్తున్నాం. మనది ప్రచారం చేసే ధర్మం కాదు, ఆచరించే ధర్మం. కాబట్టి ఆచార ప్రభవ ధర్మ ధర్మస్య
ప్రభురచ్యుత. ఈ ధర్మానికి ఎవరు దేవుడు అంటే అచ్యుతుడే. కాబట్టి ఇటువంటి కార్యాలన్నీ కూడా చేస్తాం. ఈ కార్యాల్లో అందరికీ కూడా పాల్గొన్న వాళ్ళందరికీ కూడా మంచి పుణ్యం కలగాలి. అలాగే ఈ కార్యాన్ని ఆచరించడం ద్వారా మీరు కూడా అతి శీఘ్రంగా సత్సంతానవంతులవుతారు. ఈ యొక్క స్వామివారి అనుగ్రహం చేత ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాదు, మన బంధుమిత్రులందరూ కూడా ఎప్పుడూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఉంటుంది మన యొక్క ధర్మం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఇద్దరు కూడా అథ పంచమకథా సమాప్తః. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమ్యద్య సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సాత్విం త్రివృత్త సంయుక్తం వన్యనా యోజితం ప్రియం గృహానందరం దేవం త్రైలోక్యనిరాపః భక్త్యాది దేవాది పరమాత్మనే సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ప్రోక్ష్య పరిషిష్య ప్రోక్ష్యాపరిషిష్య సత్యం వర్తేన పరిషించామి. అమృతమస్తు అమృతోపస్తనమసే రమా సహిత సత్యనారాయణ స్వామినే నమః. అవసరార్థం నారికేళ సహిత కదలీ ఫల సహిత పాయసాన్న సహిత హరిద్రాన్న సహిత మాసకూప సహిత గోధుమపిష్ట నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం గానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే కంఠశుద్ధ్యర్థం మధ్యే మధ్యే కంఠశుద్ధ్యర్థం పానీయం సమర్పయామి. అతలన్నీ కూడా బాగా
చేదామా మనసు అర్పణ చేదామా స్వామికి మదిలోనే కోవెల కడదామా అర్చన చేదామా మనసు అర్పణ చేదామా స్వామికి మదిలోనే కోవెల కడదామా 10 కాలాలో పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మనరమ్మా జయ మంగళ మనరమ్మా కరములు జోడించి శ్రీ చందన మలరించి మంగళ మనరమ్మా జయ మంగళ మనరమ్మా కరములు జోడించి శ్రీ చందన మలరించి వందన మనరే సుందరమూర్తికి వందన మనరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా అన్నవరం చూడగా అందరూ రండి అన్నవరం చూడగా అందరూ రండి అన్నవరం చూడగా అందరూ రండి కోరుకున్న వరం పొందగా కొండను చేరండి అన్నవరం చూడగా అందరూ రండి అన్నవరం చూడగా అందరూ రండి కన్న కలలు నిజం చేయు మిన్నయైన స్వామికి విన్నపాలు చేయగా వేగమే రండి కన్న కలలు నిజం చేయు మిన్నయైన స్వామికి విన్నపాలు చేయగా వేగమే రండి అన్నవరం చూడగా అందరూ రండి అన్నవరం చూడగా అందరూ రండి
ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగారండి. దేవదేవుని సత్యదేవు పాడండి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున శ్రీరమా సహితుడై చిన్మయ